హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బహ్రెయిన్లో లైసెన్స్ ఎలా తీసుకోవాలి, అట్లనే దానికి సంబంధించినటువంటి బడ్జెట్, అట్లనే ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం పడతాయో ఇవన్నిటి గురించి కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎవరైతే బ్రదర్స్ బహ్రెయిన్లో ఉండి లైసెన్స్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్న వారికి మాత్రం ఈ వీడియో కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను నేను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి, కాబట్టి మీకు ఎంతో కొంత అవగాహన అయితే కలుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్తే మనకు ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ అనేది ఉండాలి. తర్వాత అట్లనే సిపిఆర్ అనేది ఉండాలి మీ దగ్గర, సిపిఆర్ కార్డు బహ్రెయిన్కి సంబంధించింది. అట్లనే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత బడ్జెట్ విషయానికి వస్తే మీరు ఒక 300 బడ్జెట్ అయితే పెట్టుకోండి మీ దగ్గర. అయితే 300 అవుతాయన్న గ్యారంటీ ఏం లేదు, తక్కువ కావచ్చు లేకపోతే ఎక్కువ కూడా కావచ్చు. అయితే మనం ఈ వీడియో మధ్యలో చెప్పుకుందాం ఈ ఎక్కువ తక్కువ అయ్యే బడ్జెట్ విషయం అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రధానంగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకోండి కొంచెం ఫోకస్డ్గా. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీద్దామని డిసైడ్ అయినప్పుడే మీరు మంచిగా బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు ఇండియాలో మీకు డ్రైవింగ్ ఐడియా ఉంది, ఇండియాలో కార్ నడిపే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళడానికి 100కి 99% అయితే అవకాశం ఉన్నది. కొత్త వారు కూడా భయపడాల్సిన అవసరము అస్సలు లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా కార్ అనేది నేర్చుకుంటాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరైతే మీరు టీచర్ ఉన్నాడో ఆయన మీకు ప్రతి పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా నేర్పించిన తర్వాతనే మీకు టెస్ట్గా అయితే పంపిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఎప్పుడైతే ఫస్ట్ అయితే మనము ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ద్వారా మనం ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో మీరు మావిడ్ బహ్రెయిన్ అయితే టైప్ చేయండి. మీరు మావిడ్ బహ్రెయిన్ టైప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో మనకు ఇక్కడ పలు రకాల సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తారు యాప్ ద్వారా. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. మీరు నెక్స్ట్ పేజ్లో మనకు ఎక్కడ మీకు నియరెస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అన్నట్టు. మీకు ఎక్కడైతే దగ్గరలో ఉంటో దాన్ని ట్యాప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాదిస్సేలు మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మనకు ఈ ఆఫీస్లో ఏమేమైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడ షోప్ అయితే చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఇష్యూయన్స్ ఆఫ్ లెర్నింగ్ లైసెన్స్ కాబట్టి మనం లెర్నింగ్ లైసెన్స్ కోసం కాబట్టి మనం ఈ ఆప్షన్ని చూస్ చేసుకుందాం. దీని తర్వాత మీరు ఇంకో పేజ్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సిపిఆర్ నంబరు, సిపిఆర్ ఎక్స్పైరీ డేటు, మీ బ్లాక్ నెంబరు, అట్లా మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సైన్అప్ అయిన తర్వాత మీరు ఏ టైంలోనైతే మీ అపాయింట్మెంట్ కావాలో, అంటే ఏ డేటు ఏ టైంలో కావాలో ఆ టైం ప్రకారం అయితే మీరు టోకెన్ అయితే తీసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఆ టైము అండ్ డేట్ ప్రకారం అయితే మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అపాయింట్మెంట్ అయితే బుక్ చేయలేదు. ఆ టోకెన్ అయితే ఇలా ఉంటుంది మీకు. ఇట్లా మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు ఆన్లైన్లో. దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని సేవ్ చేసుకుని నడుస్తుంది. మీరు ఎప్పుడైతే అక్కడికి ఆఫీస్కి వెళ్తారో అక్కడ మీ టోకెన్ నెంబర్ అనేది ఈ రకంగా డిస్ప్లే చేస్తారు. మీరు ఏ కౌంటర్లో అయితే ఆ కౌంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నన్ను అడిగితే మీరు ఒక ½ అవర్ ముందు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి. మీరు కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ముందుగా ఐ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఐ టెస్ట్కి గాను మీ దగ్గర 5BD ఛార్జ్ చేస్తారు. మీరు 5BD పే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఓ టోకెన్ నెంబరు, దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ అయితే మీకు ఇస్తారు. ఈ ఐ టెస్ట్ ఫ్రెండ్స్ అక్కడనే అదే ఆఫీస్లో పక్కకు చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మీకు ఈ ఐ టెస్ట్ అనేది జరుపుతారు. ఆ టోకెన్ నెంబర్ ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది.
టెస్ట్ అంటే మనకు ఏదైతే మనం గల్ఫ్కి వచ్చేటప్పుడు మనకు మెడికల్ జరిగే ఉంటుంది కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. దాని ప్రకారమే ఏదైతే ఐ టెస్ట్ అక్కడ ఏదైతే చేస్తారో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఈజీగా పాస్ అవుతారు ఐ టెస్ట్. ఆ తర్వాత మళ్ళీ మీరు సేమ్ కౌంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ మీరు ఒక 20 BD పే చేయాల్సి ఉంటుంది లర్నింగ్ లైసెన్స్ కోసం గాను. మీరు 20 BD పే చేసిన తర్వాత మీకు ఒక బుక్ అయితే ఇస్తాడు. మీరు ఆ బుక్ తీసుకోవడంతో మీకు లర్నింగ్ లైసెన్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్లో మీకు ప్రతిదీ అంటే తర్వాత ఎలా ఉంటుందో మనం టీచర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, తర్వాత మళ్ళీ లర్నింగ్ పీరియడ్ ఎట్లా ఉంటుంది, అట్లా టెస్ట్కి వెళ్తే ప్రాక్టికల్ టెస్ట్ డే రోజు ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.